ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 సీజన్లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఆట ముగిసింది. 14 మ్యాచ్ల్లో 6 విజయాలతో 13 పాయింట్లు సాధించింది. ప్రస్తుతం లీగ్ టేబుల్లో 6వ స్థానంలో కొనసాగుతుంది. ఆర్సీబీతో జరిగే పోరులో లక్నో సూపర్ జెయింట్స్ విజయం సాధిస్తే అప్పుడు సన్ రైజర్స్ హైదరాబాద్ 7వ స్థానానికి పడిపోయే అవకాశం ఉంది. గత సీజన్లో రన్నరప్ గా నిలిచిన సన్ రైజర్స్ ఈ సీజన్లో మాత్రం పేలవ ప్రదర్శన చేసింది. ఈ క్రమంలో వచ్చే సీజన్ కు ముందు కొందరు ప్లేయర్లను సన్ రైజర్స్ హైదరాబాద్ వేలంలోకి వదిలేసే అవకాశం ఉంది. ఈ జాబితాలో 5 ప్లేయర్లు ముందు వరుసలో ఉంటారు. ఈ జాబితాలో మొహమ్మద్ షమి అందరికంటే ముందుంటాడు. మెగా వేలంలో 10 కోట్లకు మొహమ్మద్ షమిని సన్ రైజర్స్ సొంతం చేసుకుంది. అయితే ఈ సీజన్ లో అతడు జట్టుకు చేసింది ఏమీ లేదు. 9 మ్యాచ్ల్లో కేవలం 6 వికెట్లు మాత్రమే తీశాడు. ఫిట్నెస్ సమస్యలు ఉన్నాయి. దాంతో షమిని రిలీజ్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే దంచి కొడతాడని జట్టులోకి తీసుకుంటే తుస్సుమనిపించిన ప్లేయర్ అభినవ్ మనోహర్. వేలంలో ఇతన్ని 3.20 కోట్లకు సొంతం చేసుకుంది. 8 మ్యాచ్ల్లో 61 పరుగులు మాత్రమే చేశాడు. ఇతన్ని కూడా వేలంలోకి వదిలేసే అవకాశం ఉంది. ఇక మెగా వేలంలో 2.40 కోట్లకు ఆస్ట్రేలియా స్పిన్నర్ ఆడమ్ జంపాను సన్ రైజర్స్ సొంతం చేసుకుంది. కేవలం 2 మ్యాచ్లు ఆడి గాయం కారణంగా ఆస్ట్రేలియాకు వెళ్లిపోయాడు. ఇతన్ని కూడా వేలంలోకి వదిలేసే అవకాశం ఉంది. ఈ ముగ్గురుతో పాటు రాహుల్ చాహర్, జీషాన్ అన్సారీలను కూడా సన్ రైజర్స్ వదిలేసే అవకాశం ఉంది. రాహుల్ చాహర్ ను 3.20 కోట్లకు, అన్సారీని 40 లక్షలకు సొంతం చేసుకుంది. చాహర్ ఒక్క మ్యాచ్లో ఆడగా అన్సారీ 10 మ్యాచ్ల్లో కేవలం 6 వికెట్లు మాత్రమే తీశాడు. వీరిద్దరిని కూడా వేలంలోకి వదిలేసే అవకాశం ఉంది. ఈ 5 ప్లేయర్స్ ను వేలంలోకి వదలడం ద్వారా సన్ రైజర్స్ హైదరాబాద్ పర్సులో 19.20 కోట్లు చేరుతాయి. మినీ వేలంలో ఈ డబ్బు సన్ రైజర్స్ కు ఉపయోగపడనుంది.